అన్ని రకాల పప్పులతోటి దోసపిండి నానబెట్టాను. కందిపప్పు, శనగపప్పు, మినపప్పు, పెసరపప్పు అండ్ రైస్. మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ మిక్సీ పట్టి అందులో రాగులు, మొలకెత్తిన రాగులను పిండి పట్టి పెట్టిన ముందే పెట్టేసుకున్న. అది యాడ్ చేసి పెట్టాను. నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని ఇడ్లీ చేశాను. దోసపిండిలాగా మెత్తగా పెట్టాను. బ్యాటర్ అనేది దోసపిండిలా మెత్తగా పెట్టాను. దాన్ని ఇడ్లీ చేశాను. ఫస్ట్ డే ఇడ్లీ చేస్తాను. నెక్స్ట్ డే దాన్ని దోశలాగా యూజ్ చేస్తాను. ఒకటే బ్యాటర్‌ని 2 టైప్స్ యూజ్ చేస్తాను. బావుంటది. హెల్తీ, అన్ని రకాల పప్పులున్నాయి. ప్లస్ రాగి పిండి ఉంది కాబట్టి చాలా హెల్తీగా వస్తాయి. హెల్తీగా ఉంటది. ప్లస్ ఇడ్లీలు కూడా చాలా స్మూత్‌గా వస్తాయి.